పట్టుకో నువ్వు దమ్ముంటే రా, పట్టుకుందిరా అంటే ఈ సింహము అని మూతితోటి బండని ఎట్ట అంటుందంట, పంజెతో కొడదంట. ఆ పంజెతో కొట్టి ఈ మూతితో కొట్టి దాని తల పగిలిపోయిందంట, దాని చేతులు పగిలిపోయినాయంట. అప్పుడు గాండ్రిచ్చి 10 సింహాలను పిలిచిందంట. 10 సింహాలు పిలిచినా కూడా ఏ సింహం వచ్చి కూడా కుందేలుని తాకటానికి వీలులేదు. ఎందుకు? ఎక్కడుంది ఆ కుందేలు? దేవుని సన్నిధానంలో ఉంది, దేవుని సావాసంలో ఉంది, దేవుని సన్నిధానముతో ఉంది, దేవుని సావాసంలో ఉంది, క్రీస్తు అనే బండచాటునుంది. మనము కూడా శ్రమ వచ్చిందని చెప్పేసి మనుషుల వైపు చూడకూడదు, బాధలు వచ్చిందని పరిస్థితుల వైపు చూడకూడదు, బలహీనతలు వచ్చిందని వెనక్కి తిరిగి వెళ్ళిపోకూడదు. అందుకే వాక్యం అంటుంది తెలుసా, నాగెట్టి మీద చేయి వేసి